పెద్దిగాడికి వచ్చంటే అల్లాటప్ప అనుకుంటున్నారేమో. ఒక్కొక్కడిని ఎగరేసి కొదేసి కింద కొడితే ఎముకలు ఇరిగిపోతున్నాయి. జస్ట్ ఇందాకే పెద్ది సినిమా టీం నుండి గౌర్ నాయుడు అంటే మన శివరాజ్ కుమార్ గారికి సంబంధించి చిన్న గ్లింప్స్ లాంటి వీడియో అయితే రిలీజ్ చేశారు. నిజంగా ఆ గ్లింప్స్ లో శివరాజ్ కుమార్ గారి లుక్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా అదిరిపోయినాయి అనే చెప్పాలి. మెయిన్గా ఆ వీడియో లాస్ట్లో ఒక ఫ్రేమ్ అయితే ఉంది. శివరాజ్ కుమార్ గారు చైర్లో అలా కూర్చుని అయితే ఉంటారు. ఒక్కసారి ఆయన ఎక్స్ప్రెషన్ అయితే చూడండి, చాలా ప్రౌడ్గా ఆయన అలా చూస్తూ ఉంటారు. వెనకాలన్న రెస్లర్స్ అందరూ కూడా పెద్ది 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 అని వాళ్ళ భుజాలను అయితే చాలా గర్వంగా కొడతా ఉంటారు. నిజంగా ఆ ఫ్రేమ్కి థియేటర్లో పోనగాలు వచ్చేస్తాయని నాకైతే కన్ఫామ్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ ఇలా పెద్ది 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 అని చాలా సంతోషంగా, అంటే మా ఓడి చూడండిరా ఎలా కొడుతున్నారు అనే గర్వంతో వాళ్ళందరూ అలా కొడుతున్నారు. కింద ఏమో శివరాజ్ కుమార్ గారు నా శిష్యుడు రా చూడండిరా ఎలా కొడుతున్నాడు అని ఎక్స్ప్రెసివ్గా కాకుండా ఆ స్మైల్లో ఆయన హావభావాలను అయితే ఆయన అయితే ప్రకటించారు. నిజంగా ఇదైతే పంబ రేగిపోయే సీక్వెన్స్ లాగా నాకైతే అనిపిస్తుంది. ఇంకా ఇందాక వచ్చిన వీడియోలో మన గౌర్ నాయుడు ఎంత టఫ్ కోచ్, అలాగే ఆయన ఎలా ట్రైనింగ్ ఇస్తారు, ఆయన హౌస్ ఎలా ఉంది, వాళ్ళందరూ ట్రైనింగ్ అయ్యే ఆ ప్లేస్ ఎలా ఉంది, ప్రతిదీ కూడా ఈ వచ్చిన గ్లింప్స్లో అయితే వీళ్ళైతే చూపించారు. ఇదే కోరుకునేది, ఇది యాక్టివ్నెస్ మనం అయితే కోరుకునేది. కరెక్ట్గా ట్రైలర్ రిలీజ్కి ఇంకా 4 రోజులు అయితే ఉంది, 4 days టు గో అని చెప్పి ఈరోజు అయితే ఈ గ్లింప్స్ని అయితే వీళ్ళైతే వదిలారు. ఇలా ట్రైలర్ రిలీజ్ వరకు కనీసం ఇలా మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఒక్కొక్క వీడియో వదిలితే దీని అమ్మ హైప్ ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఎందుకు వెళ్ళదో నేనైతే చూస్తా. ఇంకా మీరు గమనిస్తే ఇందాక వచ్చిన వీడియోలో ఒక లాస్ట్ ఫ్రేమ్ గురించి మనం అయితే మాట్లాడుకున్నాం. కరెక్ట్గా శివరాజ్ కుమార్ గారి వెనకాల ఒక సైడు మన సీరియల్ యాక్టర్ అయిన అర్జున్ అయితే ఉన్నాడు. ఆయన ఎప్పటి నుంచో ఈ పెద్ద సినిమా అదిరిపోద్ది బెదిరిపోద్ది 365 days థియేటర్స్లో ఆడిద్ది అంత గొప్ప సినిమా అని హైప్ అయితే ఎక్కించాడు. ఆయన కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రోల్ అయితే చేస్తున్నాడనమాట. నాకు తెలిసి పెద్దిగాడు ఇక్కడికి ట్రైనింగ్ వచ్చినప్పుడు అర్జున్నే మ్యాక్సిమం ఎదుర్కొంటాడేమో. మనమైతే వెయిట్ చేసి అయితే చూడాలి. మరి అదన్నమాట మ్యాటర్. ఇందాక వచ్చిన గ్లింప్స్లో శివరాజ్ కుమార్ గారి లుక్స్ అయితే అదిరిపోయినాయి. ఆయన పంజా పవర్ ఎలా ఉంటుందో కూడా మనకైతే తెలిసింది. మరి ఆయన దగ్గర ట్రైనింగ్ పొందిన పెద్దిగాడి దెబ్బ ఎలా ఉంటుందో చూడాలంటే ఫస్ట్ ట్రైలర్ వరకు అయితే వెయిట్ చేయాలి. అక్కడ చిన్న గ్లింప్స్లు అయితే వాళ్ళైతే చూపిస్తారు. ఇంకా నెక్స్ట్ అసలైన జాతర June 4th అయితే స్టార్ట్ అయింది. కుంభస్థలం బద్దలైపోద్ది అంతే. మరి అదనమాట మ్యాటర్. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా న్యూస్ కోసం ఇన్స్టెంట్గా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.